చేగుంట మండలం మకరాజ్పేట గ్రామంలో వై జంక్షన్ ఫ్యామిలీ దాబా వద్ద రోడ్డు పక్కన వాటర్ లీకేజ్ అయి మిషన్ భగీరథ పథకం నీళ్లు అవి గజ్వేల్ నుంచి చేగుంట మండలం మొత్తానికి సరఫరా అయ్యేవి. ఈ సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదని మకరాజుపేట గ్రామ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు బాల్షీట్ నాగరాజు గౌడ్ మరియు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. అయితే ప్రాబ్లం అయ్యేది మకరాజుపేట విలేజర్స్ కి తప్పితే ఇక్కడ ల్యాండ్ ఓనికి కాదు, ఈ దాబా ఓనికి కాదు. అయ్యేది మనకు ఈడ పొక్కలు పడ్డా ఏం పడ్డా ఇటు కైకిలోలు పోతుంటారు, వ్యవసాయం పనులకు పోతుంటారు, ఇటు వ్యవసాయం పనులకు పోతుంటారు. 3-4 రోడ్లు కలిసి ఉన్న రోడ్డు ఇది డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఇది విషయం చిన్న విషయం అనుకుంటారు మీరు. ఇక్కడ రోడ్లు గిట్ట డ్యామేజ్ అయినాయి అనుకో, రాబోయే రోజులలో పొక్కలు పడుతుంది. ఇది ఎన్ని రోజులు మళ్ళీ ఎన్నిసార్లు పూడ్చినా మళ్ళీ పూడదు. ఆల్రెడీ రోడ్డు దగ్గరికి వస్తుంది, అది కట్ అవుతుంది. ఇక్కడ గిట్ట ఏమైనా యాక్సిడెంట్లు అవి ఇవి అయితే దీనికి బాధ్యత ఎవడు వహిస్తాడు? దయచేసి ముందుగా వీళ్ళ ఇద్దరికి ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి చెప్పి ఈ వాటర్ ఫ్లోను ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్రెడీ పాత కాలువలు, ఆ కాలువ ప్రకారం ఆ కుంట్లకు నీళ్ళు పోయేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. లేదు అని అంటే మేము స్వతహాగా పోయి ఈ లెటర్లు ఒకటి మండల్లా ఒకటి కలెక్టర్కి మేము ఇచ్చి ఇది ఫోన్ రికార్డ్ తీసుకుపోయి వాళ్ళ ముందర పెడతాం. చర్యలు మాత్రం మేము చర్యలు తొందరగా మీరు తీసుకుంటేనే మంచిది. లేదు అని అంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏ ఒక్కరికి ఏం డ్యామేజ్ జరిగినా దయచేసి ఆలోచన చేసి తొందర నిర్ణయం తీసుకోండి. లేకపోతే రోడ్డు మాత్రం ఉండదు. ఇంత పెద్ద పెద్ద లారీలు పోతున్నాయి, రోడ్డు ఉండదు. పదే చెప్తున్నాము, రోడ్డు డ్యామేజ్ అవుతుంది. ఇది 3 కూడళ్ళు ఉన్నది. దయచేసి ఆలోచన చేసి తొందర నిర్ణయం తీసుకోరు. ఇక్కడ వాడేవాడో రియల్ ఎస్టేట్ చేస్తాడు, వీడేవాడో రియల్ ఎస్టేట్ చేస్తారు. వాళ్ళది ఏం పోతుంది, వాళ్ళు పోతారు వెళ్ళిపోతారు. ఇక్కడ అయ్యేది మన విలేజర్స్కి. ఈడికే ఊరు అది ఉందంటే ఇంకా వీళ్ళు వచ్చి డ్యామేజ్ చేయడం ఇది ఊరికి. దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోరు. ఎవరికైనా తప్పుగా అనిపించినా బాధ అనిపించినా క్షమించాలి. ఈ విషయం మీద అయితే దయచేసి నిర్ణయం మాత్రం తీసుకోరు తొందరగా.